ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మందుబాబులకు గుడ్ న్యూస్. మళ్ళీ పాత బ్రాండ్లనే ప్రభుత్వం తిరిగి తీసుకురానున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం బ్రాండ్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. రాజకీయంగానూ ఈ బ్రాండ్లపై విమర్శలు అయితే భారీగానే ఉన్నాయి. అయితే తాజాగా ఎన్నికలు సమీపిస్తున్నందున ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ దర్శనమిస్తున్నట్టుగా తెలుస్తోంది. మార్కెట్లోకి పాత బ్రాండ్లను తిరిగి ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం బార్లు, మద్యం దుకాణాలలో పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకాలు మొదలైనట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ పాత బ్రాండ్లతో రానున్న ఎన్నికల్లో మంచి వ్యాపారం జరుగుతుందని మద్యం వ్యాపారులు అయితే ఆనందంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని బార్లకు వివిధ రకాల పాత బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టు, షాపులకు కూడా పాత బ్రాండ్లను సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు అన్ని షాపులకు ఇంకా పూర్తి స్థాయిలో చేరినట్టు లేనట్టుగా తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో బార్లర్లో వ్యాపారం బాగా పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రోజుకు 75 కోట్ల రూపాయల మేర వ్యాపారం జరుగుతుండగా ఇది మరో 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు ఈ మద్యం బ్రాండ్లపై విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ ఉండగా కొత్త బ్రాండ్ల పేరుతో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మద్యంపై మందుబాబులైతే తీవ్ర వ్యతిరేకతను కనబరిచారు. రేట్లను కూడా భారీగా పెంచారు. ఇది ఆరోగ్యాన్ని చేటు చేస్తుందని, రేట్ అయితే ఎక్కువ ఉందని, కానీ ఇందులో నాణ్యత తక్కువ ఉందని చెప్పి మద్యం ప్రియులైతే ఆరోపించడం జరిగింది. ఈ మద్యం పైన ఎవరైతే మందు తాగేవారు నిరాసక్తతను కనబరుస్తూ ప్రభుత్వంపై వ్యతిరేకతనైతే బాహాటంగానే కనపరుస్తూ ఉన్నారు. ఈ తీవ్రతను గమనించినటువంటి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో ఇది చేటు చేస్తుందని గమనించిందో ఏమో గానీ ఇప్పుడు పాత బ్రాండ్లోనే మళ్ళీ ఆయా బార్లకు, షాపులకు మీరు ఏది కోరితే అది సరఫరా చేస్తామంటూ ప్రభుత్వం అడిగిన మేరకు మందునైతే సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా 4.5 ఏళ్లు ప్రభుత్వం తమ కొత్త బ్రాండ్లతో పబ్బం గడుపుని ఇప్పుడు మళ్ళీ పాత బ్రాండ్ అనేది తీసుకొస్తే ఎవరైతే మద్యం తాగేవారు తమ యొక్క వ్యతిరేకతను మర్చిపోతారా, లేకపోతే ఈ 4.5 ఏళ్లు జరిగిన దాన్ని గుర్తు పెట్టుకుని బాధపడకుండా ఉంటారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఉంటారా చూద్దాం. ఈ 4.5 సంవత్సరాలు జరిగింది గుర్తు పెట్టుకుని ఏదైతే మద్యం ధరలు విపరీతంగా పెరిగాయో దాని ప్రభావం ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు పడుతుందా, లేక ఎన్నికల ముందు తీసుకొచ్చిన ఈ పాత బ్రాండ్లకు మద్యం ప్రియులు తలొగ్గి ప్రభుత్వానికి ఓటేస్తారా, ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.